ఈనాడు క్రైస్తవులు పరిస్థితి ఎలాగుందంటే, జీవం కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ, దీవెనలు ఇవ్వగలిగినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ, ఈనాడు చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో సమృద్ధి లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి కారణం ఏంటి? వాక్యాన్ని విడిచిపెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అందుకే దేవుని దీవెనలు పొందుకోలేకపోవటానికి గల ఒక బలమైన కారణం, వాక్యంలో ఏమి రాయబడిందో వాక్య ప్రకారంగా మనం జీవించగలిగితే, వాక్య ప్రకారంగా మనం చేయగలిగితే అప్పుడు దేవుని దీవెనలు పొందుకుంటాం. కానీ క్రైస్తవులు ఏమైందంటే, ఇప్పుడు నాకు తెలియని వాక్యం లేదుగా, అంతా నాకు తెలుసు. ఇప్పటి నుంచా 20 సంవత్సరాల నుంచి వింటున్నా, 30 సంవత్సరాల నుంచి వింటున్నా, 40 సంవత్సరాల నుంచి వింటున్నా, పుట్టిన కాడి నుంచి వింటా ఉన్నా, ఈ వాక్యాలు నాకు తెలియదా, ఈ వాక్యం నాకు తెలియదా అని చెప్పి మనుషుడు, క్రైస్తవుడు ఈరోజు దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి సొంత కార్యాలు, సొంత ఆలోచనలు, సొంత తెలివితేటలు ఉపయోగించుకోవటం ద్వారా దేవుని యొక్క దీవెనలు పొందుకోలేక కోల్పోతున్న పరిస్థితులు.